హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందన బ్రదర్స్. ఈ రోజు మనం కంచిలో ఆవిష్కార్ పట్టు సారీస్ చూడబోతున్నాం. అండ్ ప్రెసెంట్ నేనైతే ప్యాట్నీ సెంటర్ బ్రాంచ్లో ఉన్నాను, చందన బ్రదర్స్. అండ్ మనకి హైదరాబాద్లో ప్యాట్నీ సెంటర్లోనే కాకుండా జహీరాబాద్, వికారాబాద్, షాద్ నగర్, అలానే తుర్కయంజల్లో కూడా బ్రాంచెస్ అన్నీ ఉన్నాయండి. సో కలెక్షన్లో ఫస్ట్ శారీ వచ్చి నేను డ్రేప్ చేసుకున్న శారీ చూద్దామండి. సో శారీ చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా మనకి కంచిలో సిల్వర్ జరీ అనేది రావడం జరిగిందనమాట. సో బార్డర్ చూసుకున్నట్లయితే బార్డర్ అనేది మనకి మెరూన్ కలర్ రావడం జరిగింది, టాంబ్రిన్ కలర్ అనమాట. సో ఆ కలర్ మీద మనకి గోల్డెన్ జరీ వర్క్ అనేది రావడం జరిగింది. సో గోల్డెన్ జరీలో మనకి నక్షీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది అనమాట. సో శారీ అంతా చూసుకున్నట్లయితే మనకి స్కై బ్లూ కలర్ అనేది రావడం జరిగింది. స్కై బ్లూ కలర్ మీద మనకి మొత్తం ఆల్ ఓవర్ సారీ సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది, జరీ వీవింగ్ అనేది రావడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే ఫ్లవర్స్ ఉన్నాయి సిల్వర్ జరీ వీవింగ్ లో, అండ్ ఇంకా పెటల్స్ కానివ్వండి, లీవ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి సిల్వర్ జరీలో రావడం జరిగింది డిజైనింగ్ అంతా కూడా. సో మనకి బార్డర్ కూడా చూసుకున్నట్లయితే బాటమ్ లో చాలా పెద్దగా వచ్చింది. సో ఇటువంటి సారీస్ కి ఇంత పెద్ద బార్డర్ రావడం అనేది చాలా ఎలిగెంట్ లుక్ అనేది యాడ్ చేస్తుంది. సో పళ్ళు చూసుకున్నట్లయితే పళ్ళు కూడా మనకి మొత్తం టాంబ్రిన్ కలర్ మీదనే మనకి గోల్డెన్ జరీ వర్క్ అనేది రావడం జరిగిందండి. సో అంతా కూడా నక్షీ డిజైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో నక్షీ డిజైనింగ్ లో మనకి ఫ్లవర్స్, కమల పువ్వులు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మనకి గోల్డెన్ జరీ వర్క్ తో రావడం జరిగింది. సో ఈ సారీ వచ్చేసి మనకి 21,900 రూపీస్ పడుతుందండి. సో కలెక్షన్ లో నెక్స్ట్ కంచి పట్టు సారీ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి. మనకి బ్రెంజల్ వైలెట్ కలర్ అనేది రావడం జరిగింది. సో బ్రెంజల్ వైలెట్ కలర్ మీద మనం చూసుకున్నట్లయితే సారీ అంతా కూడా పంచబుటాస్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా పంచబుటాస్ డిజైనింగ్ అనేది గోల్డెన్ జరీ రావడం జరిగింది డిజైనింగ్. అండ్ శారీ అంతా మనం చూసుకున్నట్లయితే కంటిన్యూస్ గా మనకి చెక్ వర్క్ అనేది వచ్చిందండి గోల్డెన్ జరీలోనే. సో బార్డర్స్ మనం చూసుకున్నట్లయితే అప్ బార్డర్ వచ్చేసి మనకి చిన్న చిన్నగా స్క్వేర్ షేప్ లో మనకి గోల్డెన్ జరీతో వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ డౌన్ మనం చూసుకున్నట్లయితే బాటమ్ వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ చేశారు. సో చాలా పెద్దగా వచ్చింది ఈ బార్డర్ కూడా. మనం చూసుకున్నట్లయితే ఈ బార్డర్ లో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగిందండి గోల్డెన్ జరీలో. అండ్ నక్షి డిజైనింగ్ కి ఆల్టర్నేట్ గా మనకి ఎలిఫెంట్స్ అనేది రావడం జరిగింది. సో ఇలానే ఫ్లవర్ అండ్ ఎలిఫెంట్స్ ఆల్టర్నేట్ గా వచ్చాయి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం గోల్డెన్ జరీ వర్క్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్ లో మనకి స్క్వేర్ షేప్స్ వచ్చేసి గోల్డెన్ జరీ వర్క్ అనేది రావడం జరిగింది. సో పళ్ళు చూసుకున్నట్లయితే హాఫ్ వరకు వచ్చేసి మనకి సారీ కంటిన్యూషన్ డిజైనింగ్ పంచబుటాస్ తో వచ్చిందండి. అండ్ రిమైనింగ్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా కంటిన్యూస్ నక్షి డిజైన్ గోల్డెన్ జరీలో రావడం జరిగిందండి. ఈ విధంగా డిజైన్ చేశారు మనకి పళ్ళు అంతా కూడా. పళ్ళు ఎండింగ్ వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 22,500 రూపీస్ పడుతుందండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న సారీ వచ్చేసి సుదాక్ష పట్టు సారీ అండి. సో ఇది మనకి పిస్తా గ్రీన్ కలర్ లో రావడం జరిగింది, విచ్ ఇస్ వెరీ రేర్ కలర్. సో ఈ పిస్తా గ్రీన్ కలర్ మీద మనం చూసుకున్నట్లయితే సారీ అంతా కూడా కంటిన్యూస్ గా సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగిందండి. సో మనకి ఫ్లవర్స్ వచ్చాయి సారీ అంతా కూడా సిల్వర్ జరీ డిజైనింగ్ లో. అండ్ బార్డర్ చూసుకున్నట్లయితే అప్ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ మీద గోల్డెన్ జరీ డిజైనింగ్ అనేది కంటిన్యూస్ గా రావడం జరిగింది. అండ్ డౌన్ సైడ్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా డిజైన్ చేశారు, చాలా లార్జ్ సైజ్ లో వచ్చింది. సో 3 స్టెప్స్ లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టెప్ చూసినట్లయితే మనకి నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ నక్షి డిజైనింగ్ కూడా మనకి గోల్డెన్ జరీతో వచ్చింది బ్రౌన్ కలర్ మీద. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి కంటిన్యూస్ గా గోల్డెన్ జరీ వర్క్ అనేది రావడం జరిగిందండి డయాగోనల్ లో. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే అగైన్ మనకి నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగింది గోల్డెన్ జరీతో బ్రౌన్ కలర్ మీద. అండ్ చూసుకున్నట్లయితే మనకి పళ్ళు కూడా చాలా రిచ్ గా డిజైన్ చేశారు, కంప్లీట్ బ్రౌన్ కలర్ మీద గోల్డెన్ జరీ నక్షి డిజైనింగ్ వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సీక్వెన్స్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది స్టార్స్ టైప్ లో. సో చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ గా రిచ్ గా డిజైన్ చేశారు పళ్ళు కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ ఈ విధంగా డిజైనింగ్ రావడం జరిగిందండి. బ్లౌజ్ పీస్ అంతా కూడా మనకి బ్రౌన్ కలర్ రావడం జరిగింది. సో హెవీ సారీస్ మీదకి మోస్ట్లీ ప్లెయిన్ బ్లౌజెస్ అయితే బాగుంటాయి. అండ్ మనకి హ్యాండ్స్ అండ్ బోర్డర్స్ కి అటాచ్ చేసుకోవడానికి ఈ విధంగా బ్రౌన్ కలర్ మీద గోల్డెన్ జరీ డిజైనింగ్ అండ్ నక్షి డిజైనింగ్ తో రావడం జరిగింది బ్లౌజ్ పీస్ కి. సో టోటల్ గా ఈ సారీ చూసుకున్నట్లయితే మనకి 38,500 రూపీస్ పడుతుందండి. సో మనం నెక్స్ట్ చూడబోతున్న సారీ వచ్చేసి ఇలా బ్లూ కలర్ లో రావడం జరిగిందండి. అండ్ సారీ అంతా మనం చూసుకున్నట్లయితే గోల్డెన్ జరీ అనేది రావడం జరిగింది, జంగ్లా బ్రోకెట్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో బ్లూ కలర్ సారీ మీద మనం చూసుకున్నట్లయితే మనకి మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్ని వచ్చాయి అనమాట జంగ్లా బ్రోకెట్ డిజైనింగ్ లో. సో సన్ ఫ్లవర్స్ వచ్చాయి, రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి, లీవ్స్ వచ్చాయి. సో సారీ అంతా కూడా మనకి గోల్డెన్
జరీ వీవింగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్ సైడ్ బార్డర్ వచ్చేసి కంచిపట్టు బార్డర్ వచ్చింది. ఆరెంజ్ కలర్ మీద మొత్తం అంతా మనకి గోల్డెన్ జరీ అనేది రావడం జరిగింది. అండ్ డౌన్ సైడ్ బార్డర్ చూసుకున్నట్లయితే చాలా బిగ్ సైజ్ లో 3 స్టెప్స్ లాగా ఇచ్చారు. ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే మనకి అంతా కూడా నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగిందండి. దీని మీద మనకి ఆరెంజ్ కలర్ మీద చూసుకున్నట్లయితే పీకాక్స్ మనకి గోల్డెన్ జరీలో రావడం జరిగింది. అండ్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ ఒకటే విధంగా గోల్డెన్ జరీలో వర్క్ అనేది రావడం జరిగిందండి. సో ఈ సారీకి మనం పళ్ళు కానీ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ మీద గోల్డెన్ జరీతో డిజైనింగ్ రావడం జరిగింది. ఇక్కడంతా మనం చూసినట్లయితే నక్షి డిజైనింగ్ వచ్చింది. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి సీక్వెన్స్ డిజైన్ అనేది డయాగోనల్ గా రావడం జరిగింది. సో ఈ సారీకి మనకి అటాచ్డ్ బ్లౌజ్ కూడా వస్తుందండి. ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. అండ్ మనకి హ్యాండ్స్ కి కానీ డిజైనింగ్ కానీ యూజ్ చేయడానికి మనకి ఆరెంజ్ కలర్ మీద గోల్డెన్ జరీతో వర్క్ అనేది రావడం జరిగింది. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టోటల్ గా మనకి 19,900 రూపీస్ పడుతుందండి. సో మన కలెక్షన్ లో ఇది వచ్చేసి మన ఫైనల్ సారీ అండి. సో రెడ్ కలర్ లో రావడం జరిగింది. అండ్ బార్డర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ అనేది రావడం జరిగింది. రెడ్ అండ్ గ్రీన్ అనేది బ్యూటిఫుల్ కాంబినేషన్ కదా. సో బార్డర్ నుండి చూద్దాము. అప్ సైడ్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి గ్రీన్ కలర్ రావడం జరిగిందండి. అండ్ ఆ గ్రీన్ కలర్ మీద మనకి గోల్డెన్ జరీతో నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో పీకాక్స్ అనేవి వచ్చాయి, లీవ్స్ అనేవి వచ్చాయి. సో బాడీ అంతా కూడా మనకి రెడ్ కలర్ మీద గోల్డెన్ జరీతో డిజైనింగ్ రావడం జరిగిందండి. సో పంచబుటాస్ వచ్చాయి. సారీ అంతా కూడా కంప్లీట్ గా పంచబుటాస్ గోల్డెన్ జరీలో రెడ్ కలర్ మీద రావడం జరిగింది. అండ్ డౌన్ సైడ్ బార్డర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా డిజైన్ చేశారండి. గ్రీన్ కలర్ వచ్చింది. డౌన్ సైడ్ బార్డర్ వచ్చేసి బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది. సో 3 స్టెప్స్ లో ఇచ్చారు. ఫస్ట్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే మనకి నక్షి డిజైనింగ్ రావడం జరిగింది. పీకాక్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చాయి గోల్డెన్ జరీతో గ్రీన్ కలర్ మీద. అండ్ మిడిల్ స్టెప్ వచ్చేసి మనకి కంటిన్యూస్ గా డయాగోనల్ గా మనకి గోల్డెన్ జరీతో గ్రీన్ కలర్ మీద డిజైనింగ్ రావడం జరిగిందండి. అండ్ ఈ సారీకి పళ్ళు చూసుకున్నట్లయితే హాఫ్ పళ్ళు వచ్చేసి ఈ సారీ కంటిన్యూషన్ పళ్ళు రావడం జరిగింది. అండ్ రిమైనింగ్ పళ్ళు చూసుకున్నట్లయితే మనకి గ్రీన్ కలర్ మీద గోల్డెన్ జరీ అనేది రావడం జరిగిందండి. సో హాఫ్ వచ్చేసి నక్షి డిజైన్ అండ్ రిమైనింగ్ అంతా కూడా మనకి సీక్వెన్స్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ సారీకి మనకి అటాచ్డ్ బ్లౌజ్ పీస్ కూడా ఉందండి. సో అటాచ్డ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి సారీకి కాంట్రాస్ట్ కలర్ అన్నమాట. సారీ బాడీ అంతా రెడ్ కలర్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది, ప్లెయిన్ గ్రీన్ కలర్. అండ్ మనకి డిజైనింగ్ కి హ్యాండ్స్ కి కానీ వేరే డిజైనింగ్ ఎడ్జెస్ కి కానీ యూజ్ చేసుకోవడానికి గ్రీన్ కలర్ మీద గోల్డెన్ జరీ డిజైనింగ్ వచ్చింది. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 18,900 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. సో చూసారు కదా, ఇవాల్టి ఎపిసోడ్ లో నేనైతే మీకోసం బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ పట్టు సారీస్ చూపించానండి. సో కలెక్షన్ లో మీకు కానీ ఏదైనా సారీ నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి డయల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ప్రెజెంట్ మనం అయితే ప్యాట్నీ సెంటర్ చందన బ్రదర్స్ బ్రాంచ్లో ఉన్నామండి. అండ్ హైదరాబాద్లో మనకి ప్యాట్నీ సెంటర్లోనే కాకుండా వికారాబాద్, షాద్ నగర్, జహీరాబాద్ అలానే తుర్కయంజల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో మీరు కానీ ఇన్ స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి చందన బ్రదర్స్ అని టైప్ చేశారంటే మీ నియర్ బై బ్రాంచ్ అడ్రస్ వచ్చేస్తుంది. ఇన్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని కలెక్షన్ ఆఫ్ సారీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ కలెక్షన్స్ కోసం నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ప్రియా దాసరి.